మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రారంభానికి ముందే బాగా హైప్ పెంచుకున్న RC16 చిత్రం 20న గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. రంగస్థలంలాగా రస్టిక్ నేచర్తో ఆ చిత్రానికి 10 రెట్లు గ్రాండ్గా అబ్బురపరిచే సన్నివేశాలతో చాలా వైల్డ్గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే రామ్ చరణ్ అభిమానులు శంకర్ గేమ్ చేంజర్ కన్నా ఎక్కువగా బుచ్చిబాబు చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఇంతలా హైప్ రావడానికి కాస్టింగ్ కూడా ఒక కారణం. రామ్ చరణ్కి జోడిగా అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. రెహమాన్ని మ్యూజిక్ కోసం ఒప్పించడం ఏ డైరెక్టర్కి అయినా అంత సులువు కాదు. కానీ బుచ్చిబాబు కన్విన్స్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతర కాస్టింగ్ గురించి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అయితే పూజా కార్యక్రమంలో ఒక్కొక్కరు బుచ్చిబాబుకి ఇచ్చిన ఎలివేషన్ చూస్తే బాబోయ్ అనాల్సిందే. సుకుమార్ మాటలని బట్టి చూస్తే బుచ్చిబాబు ఈ కథ పట్ల చాలా నమ్మకంతో ఉన్నట్లు అర్థం అవుతోంది. సుకుమార్ మాట్లాడుతూ, రంగస్థలం చేసే సమయంలోనే బుచ్చిబాబు నాకు ఈ స్టోరీ లైన్ చెప్పాడు. హీరోగా ఎవరిని అనుకుంటున్నావు అని అడిగితే రామ్ చరణ్ అని అన్నాడు. రామ్ చరణ్ నాకే ఇప్పటికి దొరికాడు అని అంటే, లేదు రామ్ చరణ్నే కావాలి అన్నాడు. సరే ఓకే అనుకున్నా. మ్యూజిక్ ఎవరు అని అడిగా, ఏఆర్ రెహమాన్ అన్నాడు. నేను షాక్ అయ్యా అని సుకుమార్ తెలిపారు. వెళ్లి మాట్లాడాడు. రెహమాన్ని ఒప్పించాడు. ఆ తర్వాత హీరోయిన్ ఎవరు అని అడిగితే జాన్వీ కపూర్ అన్నాడు. ఇలా ఈ చిత్రాన్ని బుచ్చిబాబు చాలా పెద్దగా ఆలోచిస్తున్నాడు అని చెప్పారు. రెహమాన్ మాట్లాడుతూ, బుచ్చిబాబులో సినిమా పట్ల మ్యాడ్నెస్ ఉంది అని అన్నారు. రామ్ చరణ్ అయితే బుచ్చిబాబుని సినిమా పిచ్చోడిగా అభివర్ణించారు. ఇక శివరాజ్ కుమార్ పూజా కార్యక్రమానికి హాజరు కాలేదు కానీ ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ బుచ్చిబాబు చిత్రం గురించి మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ చేశారు. బుచ్చిబాబు మొదట కలిసినప్పుడు అరగంటలో కథ చెప్పేస్తా అన్నాడు. కానీ కథని వివరిస్తూ 1.5 గంట గడిచిపోయింది. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతలా కథలో లీనమయ్యా. ఒక మనిషికి అసలు ఇంత ఇమాజినేషన్ ఎలా వస్తుంది? ఈ కథని బుచ్చిబాబు ఎలా ఊహించగలిగాడు అనేది తలుచుకుంటుంటేనే షాకింగ్గా ఉందని శివరాజ్ కుమార్ అన్నారు. ఇలా బుచ్చిబాబుని ఒక్కొక్కరు ఒక్కోలా ఎలివేషన్ ఇస్తూ లేపేస్తున్నారు. రెండవ చిత్రానికే బుచ్చిబాబుకి మైండ్ బ్లోయింగ్ క్రేజ్ వచ్చేసింది అని చెప్పాలి. RC16 కనుక గ్రాండ్ సక్సెస్ అయితే బుచ్చిబాబు పాన్ ఇండియా డైరెక్టర్గా కుంభస్థలాన్ని బద్దలు కొట్టినట్లే అని చెప్పొచ్చు.